18వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. సహోదరి సహోదరులారా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువు. కేవలము మనుషులను ఆశ్రయించడం వలన సహాయం దొరుకుతుంది అని చెప్పలేము, కానీ ప్రభువుని ఆశ్రయించే వారికి ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. కొంతమంది సహాయం కోసము వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి సహాయం అందకపోతే అప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు. కానీ ముందు ప్రభువుని ఆశ్రయించాలి. మన అవసరతల నిమిత్తము, సమస్యల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని బాధపడకూడదు. ప్రభువుని ఆశ్రయించిన వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు అద్భుతముగా ఒక మార్గాన్ని తెరిచి మనకు సహాయం చేసి మన సమస్యల నుండి విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మాకు సహాయం చేసి మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించావు తండ్రి. మా సమస్యలను మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. నీకు సహాయం చేయువాడను నేనే అన్నావు ప్రభువా. మనుషులను మేము నమ్ముకొనడం లేదు, కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము ప్రభువా. మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి ఆశ్చర్యరీతిగా మాకు సహాయం చేసి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.